సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి జీవితకాల స్వప్నం. అయితే గృహారంభం చేసేటప్పుడు కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు. సరైన సమయం మరియు శాస్త్రీయ ముహూర్తం కూడా చాలా ముఖ్యం. మన పెద్దల మాట ప్రకారం మంచి గడిలో పునాది చేస్తే ఆ ఇంట్లో సుఖం, సంపద మరియు మనశ్శాంతి కలకాలం నిలుస్తాయి. అందుకే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. మీ కళ నిజం కావాలి. గృహారంభానికి మాసం, ముహూర్తం అత్యంత ముఖ్యమైనవి. వాస్తు మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట మాసాల్లో ఇల్లు ప్రారంభించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నమ్మకం. అందుకే శాస్త్రాలను అనుసరించి సరైన సమయం ఎంచుకోవడం ద్వారా మీ కళ్ళ ఇంట్లో సుఖశాంతులు పొందవచ్చు. జాగ్రత్త వహించండి. ముందుగా గృహారంభం చేకూడిన మాసాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వైశాఖం, భాద్రపదం, పుష్యం మరియు శ్రావణ మాసాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించకూడదని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ మాసాల్లో పునాది వేయడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేదా చికాకులు కలిగే అవకాశం ఉందని నమ్మకం. కాబట్టి జాగ్రత్త అవసరం. వైశాఖ మాసంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భాద్రపద మాసంలో భారీ వర్షాలు కురుస్తాయి. పుష్యమాసం కేవలం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే అనుకూలమైనది. శ్రావణ మాసంలో వరుస పూజలు మరియు పండుగల వల్ల పనులకు ఆటంకం కలిగి గృహ నిర్మాణం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ మాసాల్లో నిర్మాణం మొదలుపెట్టడం అసలు శ్రేయస్కరం కాదని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు గృహ ఆరంభానికి అత్యంత అనుకూలమైన మాసాలను పరిశీలిద్దాం. ఫాల్గుణం మరియు కార్తీక మాసాల గృహ నిర్మాణానికి చాలా విశేషమైనవి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మరియు నిర్దిష్ట ముహూర్తాల ప్రకారం వైశాఖం, శ్రావణ మాసాలను కూడా అనుకూలంగా పరిగణించి శుభకార్యాలు ప్రారంభిస్తారు. శాస్త్ర ప్రకారం సరైన ముహూర్తాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. మీ ప్రయత్నం సఫలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. చైత్ర మాసంలో గృహారంభం చేస్తే శుభప్రదం అవుతుంది. వైశాఖ మాసంలో శుభం అవుతుంది. జ్యేష్ఠం మాసంలో కష్టాలు రావచ్చు. ఆషాఢంలో వర్షాలు ఇబ్బంది పెడతాయి అని పెద్దలు చెబుతారు. చిత్ర మాసంలో గృహారంభం చేయడం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. వైశాఖ మాసం కూడా శుభాలను చేకూరుస్తుంది. అయితే జ్యేష్ఠ మాసంలో నిర్మాణం మొదలు పెడితే అనేక కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆషాఢం మాసంలో కురిసే భారీ వర్షాల వల్ల పనులు ఆటంకాలు కలిగి పనులు ఆగిపోయి ఇబ్బందులు ఎదురవుతాయని మన పెద్దలు మరియు వాస్తు శాస్త్ర నిపుణులు వార్నింగ్ ఇస్తుంటారు. జాగ్రత్త వహించండి. ఏది చేయాలని అనుకున్నా సరైన ప్రణాళిక ప్రకారం ఉంటేనే కార్యం సఫలీకృతం అవుతుంది. మార్గశిర మాసంలో ధనప్రాప్తి, పుష్యమాసంలో శ్రేయస్సు, మాఘమాసంలో సౌఖ్యం, పాల్గొన మాసంలో సంపూర్ణ శుభం వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ నియమాల వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వాతావరణం, వర్షాలు, ఎండలు నిర్మాణ పనులపై ప్రభావం చూపుతాయి. అందుకే సరైన కాలం ఎంపిక చాలా ముఖ్యం. గృహారంభం ముందు మంచి ముహూర్తం చూసుకోవాలి. వాస్తు దిశలు పాటించాలి. పూజలు చేయాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కూడా చాలా మంచిది. మొత్తం మీద గృహారంభం అంటే జీవితానికి పునాది. సరైన సమయం, సరైన విధానం పాటిస్తే ఇల్లు అవుతుంది. సంతోషం, శాంతి, సంపదతో నిండిపోతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.